హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఉదయాన్నే లేచి టీ తాగందే డే అయితే స్టార్ట్ అవ్వదు కదా. ఇక లేచేసి టీ అయితే పెట్టేసుకొని తాగుతున్నాను. మీలో ఎంతమందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. టీ తాగుతారు, కొంతమంది వేడి నీళ్ళతో కూడా డే స్టార్ట్ చేస్తారు కదా. నేనైతే వేడిగా టీ పెట్టుకున్నాను. ఇంకా రాత్రి ఇడ్లీ పిండి రుబ్బేసేసి ఇలా స్టవ్ పైన పెట్టాను. ఇది ఒక టిప్ అనమాట, మీరు ఫాలో అవ్వండి. ఇడ్లీ పిండి చలికాలానికి పొంగదు కదా. మన ఇంట్లో దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ ఉంటుంది కదా, అది కొంచెం సేపు వేడి చేసి స్టవ్ ఆపేసిన దానిపైన ఈ ఇడ్లీ బ్యాటర్ కనుక పెట్టామనుకోండి, తెల్లారపాటికి ఇలా మంచిగా పొంగుతుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. ఇది టిప్పు, ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఇడ్లీ ఒక పక్కన పెట్టేసాను, పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ కూడా చేసేసాను. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయి. ఇలా సాఫ్ట్ ఇడ్లీలోకి ఇలా లూజుగా పల్లీ చట్నీ వేసుకొని తింటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో కదా. ఇక పల్లీల చట్నీ కూడా రెడీ చేశాను. ఇవి పిల్లలకి ఇచ్చేసాను. పిల్లలు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. నేను బాక్స్లోకి వచ్చేసి పిల్లలకి లంచ్కి క్యాబేజీ ఫ్రై చేశాను. ఇక బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలకు బాక్సులు పెట్టేసేసి నేను కూడా రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అనమాట. బాక్సులు ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోదాం అనేసి అయితే బాక్సులు ప్రిపేర్ చేస్తున్నాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.